మొత్తంగా స్టీఫెన్ రవీంద్ర ఈ పేరు చుట్టూ ప్రస్తుతం తెలంగాణలో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడడం. డిఎస్పీ గంగాధర్ నార్సింగ్ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఆధారాలు లేకుండా తనను సస్పెండ్ చేశారని ఫిర్యాదు చేయడం, అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా స్టీఫెన్ రవీంద్ర పేరు ఇప్పుడు హైలైట్ అవుతోంది. అయితే స్టీఫెన్ రవీంద్రకు సంబంధించి వరుస కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది బాధితులు కూడా ఫిర్యాదులతో అంటే ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఒక్క కేసుకు సంబంధించి కనుక చర్యలు తీసుకుంటే అందరికీ కూడా ఒకసారిగా ధైర్యం వచ్చి మేమందరం కూడా ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చాలామంది నష్టపోయాం స్టీఫెన్ రవీంద్ర వల్ల అంటూ ఇప్పటికే చాలామంది బాధితులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రాధాకిషన్ చాలా బయట పెట్టాల్సి ఉందని ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేయడం ఈ విషయం పైన, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం పైన మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముందుగా స్టీఫెన్ రవీంద్రకు సంబంధించి మనం ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, చాలా తరచుగా ప్రస్తావిస్తూ ఉన్నాం స్టీఫెన్ రవీంద్ర పేరు. సిన్సియర్ ఆఫీసర్ మీద ఇట్లాంటి ఆరోపణలు నేను కూడా అడిగా ఒకసారి. మీరే అడిగారు విజయ్. అంటే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే వరుస ఫిర్యాదులు వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక పక్క గంగాధర్ నార్సింగి ఇన్స్పెక్టర్గా పనిచేసే రోజుల్లో ఆయనని సంబంధించినటువంటి భూ వివాదంలో తలదూర్చామని చెప్పేసి ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చినటువంటి విధానం మీద కూడా గంగాధర్కి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఒక పెళ్లికి వెళ్తే ఆ పెళ్లి దగ్గర అక్కడ అంటే డీసీపీ ఆర్డర్స్ సర్వ్ చేశారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే ఒక వ్యక్తిని ఎంతగా హ్యూమిలేట్ చేయాలో దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్కనేమో స్టీఫెన్ రవీంద్ర చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. అంటే హ్యూమిలేషన్ చెప్పారు కాబట్టి గతంలో మీ ద్వారానే నాకు తెలిసింది, మీరే నా దగ్గర పర్సనల్ గా కూడా చెప్పారు, ఒక నక్సలైట్లను చంపిన తర్వాత అంటే ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ క్రమంలో వాళ్ళను బూటు కాలుతో వాళ్ళ తలను అటు ఇటు తిప్పుతూ ఇక మానవ హక్కులను పూర్తిగా భంగం వాటిల్లించేటువంటి ఒక ప్రయత్నం అది కూడా జరిగింది. దాని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అప్పట్లో కొంతమంది వెళ్ళారు. అయితే ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్గా, ఒక టఫ్ కాపుగా ప్రొజెక్షన్ ఉంది. కానీ వెనక ఉన్నటువంటి ఆరోపణలు, వెనక ఉన్నటువంటి వివాదాలు, వీటన్నిటి గురించి మనం గతంలో కూడా మాట్లాడున్నాం. అంటే ఇక్కడ మొత్తం స్టీఫెన్ రవీంద్ర జర్నీని సంబంధించి మాట్లాడే క్రమంలో నేను వరంగల్ ఎస్పీగా పనిచేసిన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రస్తావించాను. అంటే ఆయన వైఖరిని, ఆయన మాట తీరుని ప్రస్తావించా. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో అమ్మాయిల్ని బయటికి లాక్కొచ్చి జుట్లు పట్టుకొని లాక్కొచ్చి చాలా అవమానకరమైన చూసిన వాళ్ళని చాలా బాధపడ్డాం. అక్కడ స్టీఫెన్ రవీంద్ర తీరు ప్రశ్నార్థకమే. అట్లాగా ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉద్యమకారులు ఆందోళన చేస్తున్న సందర్భంగా అక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్వామి గౌడ్ని టార్గెట్ చేస్తూ స్వామి గౌడ్ యొక్క అంటే ఆయన ఇక దాన్ని నా మాటలతో చెప్పలేను, అది ఒక ఘటన. అయితే ఇక్కడే ఒక లింక్ కూడా అప్పట్లో బాగా చర్చలో ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ని చక్కగా నీట్గా హ్యాండిల్ చేశారు, స్వామి గౌడ్ని టార్గెట్ చేశారు అంటూ ఒక వివాదం ఉంది. ఇది ఉద్యమకారులో ఉన్నటువంటి వివాదం. శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరి సాన్నిహిత్యానికి కూడా అదే కారణం అని కూడా చెప్తారు. సో ఇది చరిత్ర. ఇప్పుడు ప్రస్తుతం కేసు విషయానికి వచ్చేసరికి ఈ గంగాధర్ ఏదైతే ఉన్నారో ఆయన అంటున్న మాట ఏంటంటే, 1 సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేయడం ద్వారా నా సర్వీస్ రికార్డులో ఒక బ్లాక్ మార్క్ అయింది. అదే సందర్భంగా 1 సంవత్సరం నేను సర్వీస్ కోల్పోయాను అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన చెప్తున్నటువంటి మాట అంటే 679 జీవో నెంబర్ 679ని స్టీఫెన్ రవీంద్ర ఉల్లంఘించారు అనేది ఆయన ఆరోపణ. ఒక పక్క ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి నిన్న హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసినట్లుగా మనకున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి పూర్తిగా గంగాధర్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసాం, మన క్రైమ్ బ్యూరో ట్రై చేసింది. అయితే గంగాధర్ సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను బయటకు రావడం సరైనటువంటి, మీడియాతో మాట్లాడటం సరైనటువంటి ఉద్దేశం కాదని చెప్పినట్టున్నారు. ఇక్కడ అంటే నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను గంగాధర్ని కాంటాక్ట్ చేసాము అంటే వరుసగా ఫిర్యాదులు రాబోతున్నాయి అనటానికి ఇది మొదటి ఫిర్యాదుగానే భావించాలి.
ఓకే. రెండోది ఇదే స్టీఫెన్ రవీంద్ర ఒక పక్క రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు, అనేక మంది కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఆ విషయం బయటికి రాగానే వెంటనే వెళ్ళారు, ఆ విషయం మీద వివాదం ఉంది. అసలు చాలామంది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు, ఒక కలెక్షన్ కింగ్గా మారారు. ఒక మిత్రుడు అంటున్నట్టుగా కలెక్టర్, ఓకే, మొత్తం తెలంగాణ గవర్నమెంట్కి ఒక కలెక్టర్ అంటే ఐఏఎస్ కలెక్టర్ కాదు, అదే అర్థమైందిలేండి, కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించారు అనేటటువంటి విమర్శలు, అంటే అట్లాంటి సెటైర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటి మాత్రం క్లియర్, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్రని ఎందుకు అంతగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ ఏం చెప్పారంటే సైబరాబాద్ అనే కమిషనరేట్ హైదరాబాద్కి గుండెకాయ లాంటి. హైదరాబాద్ కమిషనరేట్ కంటే కీలకమైనటువంటి కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్. దాదాపుగా తెలంగాణ రెవెన్యూలో ఎక్కువ భాగం వచ్చేది సైబరాబాద్ నుంచి, ఎక్కువ వ్యాపారాలు జరిగేది, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉంది, ఎక్కువ ఐటీ కంపెనీ ఉంది. రెగ్యులర్గా మాట్లాడే ఇవి మనం ఇక్కడ ఉంది సైబరాబాద్ కమిషనరేట్లో. అసలు అంటే జాతీయ స్థాయిలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి అనేక సంస్థల కార్యాలయాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇది అదనుగా తీసుకొని ఆయన కలెక్టర్గా దించారు అంటూ విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఒక విషయం మీరు ఇందాక చెప్తూ ఉద్యమకారుల విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇప్పటికి చెప్తున్నారు కానీ ఒళ్ళు గగురు పొడుస్తోంది. అటువంటి ఒక వ్యక్తికి గత ప్రభుత్వంలో అంత పెద్ద పీట వేయడం, అటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఆయన కూర్చోబెట్టడం కావచ్చు, సైబరాబాద్లో కావచ్చు, అంతకుముందు ఇతర జిల్లాల్లో కావచ్చు, ఏంటి ఉద్యమకారులు అయితే జీర్ణించుకోలేకపోయారు. కేసీఆర్ ఉద్యమకారులను దూరం పెట్టి ఉద్యమ ద్రోహుల్ని దగ్గరికి తెచ్చారు, ఉద్యమాన్ని తూట్లు పరచడానికి ప్రయత్నించిన వాళ్ళని దగ్గరకు పెట్టారు, చేర్చుకున్నారు. అంటే ఉద్యమానికి ఒక పక్క ఉధృతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే మద్దతు నేపథ్యంలో విస్తృతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి సకల జనులు పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమాన్ని, ఆ ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చినటువంటి పలువురు వ్యక్తులని దాంట్లో స్టీఫెన్ రవీంద్ర ఒకరు. ఆయనతో పాటు మరికొంతమంది అంటే ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద ఉండి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది వ్యక్తులని, కొన్ని శక్తులని కేసీఆర్ హక్కున చేర్చుకున్నారు అనేటటువంటి విమర్శల నేపథ్యంలో ఇది ఒక తార్కాణంగా చెప్తారు. అంటే కేసీఆర్ ఉద్యమాన్ని కోరుకున్న వాళ్ళని దూరం పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చిన వాళ్ళని, ఉద్యమాన్ని అన్నిట్లోనూ ముఖ్యమైన అంశం ఉద్యమాన్ని తొక్కేయాలనుకున్న వాళ్ళు. అంటే ఒక విషయం ఇక్కడ అంటే ఆయన పోలీస్ గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించారు, పోలీస్ గా చేయాల్సింది చేశారు, తప్పేంటని చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే ప్రత్యేకంగా ఉద్యమకారుల విషయంలో అధికారాలను మించి మీరు అన్నట్లుగా హాస్టల్ నుంచి అమ్మాయిలను జుట్టు పట్టుకుని బయటకు తీసుకురావడం కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు, ఉన్న అధికారాలను మించి వ్యవహరించారని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అంటే డే టైంలోనే అమ్మాయిల హాస్టల్కి వెళ్ళటానికి అధికారులు కూడా వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అది ఒక ప్రైవేట్ జోను, అక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి నాకు బాగా గుర్తు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ అని యూసుఫ్గూడలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ దుర్గాబాయి దేశ్ముఖ్ అనుకుంటా. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి ఒక వరుస కథనాలు పేపర్లలో వస్తుంటాయి. అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేవు అని వస్తుంటే ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మీడియా తీసుకుని ఆకస్మిక తనిఖీకి వెళ్ళే క్రమంలో ఆయన అక్కడ ఆగి అక్కడ వార్డెన్ని పిలిచి, అమ్మ నేను లోపలికి వస్తున్నాను, నేను లోపలికి వచ్చే క్రమంలో అమ్మాయిలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అక్కడ 15 నిమిషాల సేపు ముఖ్యమంత్రి వెయిట్ చేసిన సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షి దానికి. ఇట్లాంటి ఘటనలు చూసి దానికి అంటే దాని తర్వాత దానికి పూర్తిగా వైరుధ్యమైనటువంటి ఘటనలు చూస్తే కొంచెం బాధేసింది. నేను 2 ఘటనలకి ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నాకు ఇది కొంచెం బాధాకరంగా అనిపించింది. ఆ క్రమంలో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన పోలీసు డ్యూటీని నిర్వహించే క్రమంలో అత్యుత్సాహం చూపించారు అనేది చాలా క్లియర్గా. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమి పూర్తిగా డ్యూటీకి పరిమితమైనటువంటి పని లేదు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం, అదే సందర్భంలో తనకి సానుకూలంగా ఉన్నటువంటి మరొక రాజకీయ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేయటం అనేది ఆయన ఆ రోజు ఉద్దేశం అనేది విమర్శ ఉంది. ఇది నా మాట కాదు, ఇది తెలంగాణ ఉద్యమకారుల మనసులో మాట. అనేక మంది మన షోలకు వచ్చిన సందర్భంగా కూడా అదే చెప్పారు. ఇక్కడ నేను మళ్ళా ఖైరతాబాద్ ఘటనని తీసుకుంటే, ఖైరతాబాద్ ఘటనలో శ్రీనివాస్ గౌడ్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేశారని
స్వామిగౌడ్ని టార్గెట్ చేశారని కూడా ఉద్యమకారుల్లో మాటలు ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఇట్లాంటివన్నీ విమర్శలు అయితే ఉన్నాయి. ఇంత చర్చలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం ఏంటంటే వరుస కేసులు రాబోతున్నాయా, బాధితులందరూ వరుస కట్టబోతున్నారా, అదే రకమైనటువంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. అదే రకమైనటువంటి అంటే ఇంకొకటి కూడా విన్నాను, రియల్ ఎస్టేట్ విషయాల్లో కూడా ఈయన జోక్యం చేసుకున్నారు, అందులో కూడా అక్రమాలకు పాల్పడ్డారనే విషయం కూడా విన్నాను. అంటే ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ని ఏ కారణంతో అయితే సస్పెండ్ చేశారో అదే రకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద 100,000 ఉన్నాయి. 100,000 ఉన్నాయి సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో. అంటే స్టీఫెన్ రవీంద్ర సెటిల్మెంట్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చినటువంటి ఒక 7-8 కేసులు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి మొత్తం చర్చలో ఇది ఒక దగ్గర ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు, వరుసగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, ఇప్పుడు బాధితులందరూ వరుస కట్టి నిజంగానే ఆ రకమైనటువంటి చర్య వస్తుందా, వచ్చే పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి చర్య, అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ ఎట్లా స్పందిస్తుందో కూడా చూడాల్సినటువంటి సందర్భం ఉంది. రైట్ అరవింద్ గారు. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ పేరు అయితే బాగా మారుమోగిపోతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రాధాకిషన్ అనే పేరే వినిపిస్తోంది. ఇకపోతే నిన్న చాలా తాజాగా వెస్ట్‌రోడ్ డీసీపీ కూడా ఆయనకు ప్రకటన చేశారు. చాలా విషయం మాట్లాడుతున్న ఒక విషయం అయితే ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన అంశం ఉంది. రాధాకిషన్ మీద కానీ ప్రణీత్ రావు మీద కానీ ఇప్పుడు మొత్తం ఈ కేసులో A1 ప్రభాకర్ రావుగా పెట్టినటువంటి ప్రస్తుత కేసులో వ్యవహారం అంతా సాక్ష్యాల ధ్వంసం గురించి జరుగుతోంది తప్ప అసలు ప్రైమ్ కేసు స్టార్ట్ కాలేదు. ప్రైమ్ కేసు స్టార్ట్ కాకుండానే ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్రమంలోనే నిన్న ఒక అంశం కీలకంగా వచ్చింది. హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసే క్రమంలో దాన్ని కట్ చేశారు. అది దానికి రాధాకిషన్ రావు సూత్రధారి అనేది ఒక కీలకమైన అంశం. అంటే ప్రణీత్ రావు చేసినప్పటికీ ప్రణీత్ రావు కొంతమంది మాస్టర్ మైండ్ అయితే రాధాకిషన్ అనేది ఒక అంశం వెలుగులోకి వచ్చింది. చివరికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ కట్ చేసినప్పుడు ఎలక్ట్రీషియన్ రూమ్ లో కింద పడినటువంటి రజన్ ఉంటుంది కదా, పౌడర్ ఆ పౌడర్ కూడా ఇవాళ సాక్ష్యంగా మారినటువంటి పరిస్థితి. అట్లాగే హార్డ్ డిస్క్ కొన్నిటిని పడేసినటువంటి వికారాబాద్ అడవులు అనేది మొదట వచ్చింది, తర్వాత మూసీలో దొరికినాయి, అవి మూసీలో బ్రిడ్జ్ కింద దొరికినాయి, అవి కూడా ఇవాళ సాక్ష్యంగా మారినటువంటి పరిస్థితి. ఇటువంటి కీలకమైనటువంటి కేసులో, ఇటువంటి రాజకీయ పరంగా కీలకమైన కేసులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు నిన్న బీజేపీ కూడా స్ట్రాంగ్గా స్పందించింది. మనం గత 2-3 రోజులుగా మనం ఏదైతే మాట్లాడుతున్నాం అంటే ఇందిరాగాంధీ కేసు తోటి రిలేట్ చేసి మనం మాట్లాడుతున్నాం అంశం ఏదైతే రాజనారాయణ కేసు తోటి, రాజనారాయణ కేసులో ఒక ప్రభుత్వ వాహనాన్ని వాడుకున్నారన్న కారణంతో అలహాబాద్ హైకోర్టు అప్పుడు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి. దాన్ని జస్టిస్ కృష్ణయ్యర్, వన్ ఆఫ్ ద ఇండియన్ అంటే టవరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఆవిడ ఈ కేసుకు సంబంధించి పూర్తి అయ్యే వరకు, విచారణ పూర్తి అయ్యే వరకు ఆవిడ ప్రధాని పదవి అని పదం వాడకపోయినప్పటికీ ఎంపీగా ఉండొచ్చు, కానీ ఎంపీగా ఉండేటటువంటి ఏ అర్హతని, ఏ హక్కుని పొందటానికి వీల్లేదు, ఏ పదవి పొందటానికి వీల్లేదు. దాని అర్థం ఏంటంటే భారతదేశంలో ఎమర్జెన్సీ రావడానికి ఒక కారణమైనటువంటి కేసు. దాన్ని రిలేట్ చేస్తూ మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక వాహనాన్ని వాడారు అనేది ఆరోపణ. అంటే అధికార దుర్వినియోగానికి సంబంధించి చిన్న విషయం జరిగితేనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వాడారు అనేది ఆరోపణ. నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వాడారు అనేది ఆరోపణ. ఇక్కడ కూడా అదే ఆరోపణ కదా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏం చెప్తోంది? రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో టాస్క్ ఫోర్స్ ని వాడుకున్నాం, టాస్క్ ఫోర్స్ వాహనాలని వాడుకున్నాం. చాలా గతంలో మీరే అన్నట్లుగా ఎవరైతే వాహనాల్లో నగదు బదిలీని అడ్డుకోవాలో అదే వాహనాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది యాక్చువల్గా జరిగినటువంటి కేసు. ఇక్కడ ఇప్పుడు నగదు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినప్పుడు ఆ తరలించిన నగదును వాడుకొని ఆ నగదును పంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏంటి, అసలు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇది మన కిషన్ రెడ్డి లేవలెత్తిన అంశం. కానీ గత 3-4 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. కీలకమైన అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్
కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అంశంగా భావించాలి. ఓకే. అదే సందర్భంలో ఎవరన్నా అభ్యర్థులు పిల్లేసేటటువంటి అవకాశం ఉన్నా ఈ ఈ ఈ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పిల్లివేసే అవకాశం ఉన్నా బాగుంటుంది అనేది అనిపిస్తోంది. అది ఆ డైరెక్షన్లో కూడా కొంతమంది కదులుతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. ముఖ్యంగా గజ్వేల్లో, కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులే కదులుతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం, ప్రాథమిక సమాచారం. ఎవరైనా పిల్లేస్తారా, ఎవరైనా రిట్టేస్తారా అని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 3-4 రోజుల నుంచి కాదు, అంత ముందు నుంచి కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంటున్నాం. అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ బాధితులు బీజేపీ వాళ్ళే. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారన్నామో మొత్తానికైతే స్పందించారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, మనం 3 రోజుల క్రితం మాట్లాడాం. నిన్న రాధాకిషన్ రావు కస్టడీలో కూడా ఆ విషయం కూడా చర్చకు వచ్చింది. మనం 3 రోజుల క్రితం నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈ ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి ఫోన్లని ట్యాప్ చేసే క్రమంలోనే అసలు ఈ కేసు జరిగింది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అది నిన్న రాధాకిషన్ రావు విచారణ సందర్భంగా కూడా దానికి సంబంధించిన వివరాలు వచ్చినట్టుగా మనకు సమాచారం అంతా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ముందు బీజేపీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుంటే, ఆ క్రమంలో వెళ్తున్న వాళ్ళని కొంతమందిని, వెళ్ళబోయే వాళ్ళని కొంతమందిని, వెళ్ళాలనుకున్న వాళ్ళని కొంతమంది, అంటే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ రివర్స్ గేమ్ ఆడారు అనేది కీలకమైన అంశం. అంటే ఆయన కొంతమంది దీని మొత్తాన్ని స్కెచ్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ దగ్గర ఆగుతుంది. ఫోన్ ట్యాపింగ్ దగ్గర ఆగుతుంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ వివాదం అయింది. ఇప్పుడు బీజేపీ మొదటి ఫామ్ హౌస్ కేసులో కూడా రాధాకిషన్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కెమెరాలు ఫిట్ చేయడానికి ముందుగానే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని కూడా కన్ఫెషన్ లో పేర్కొంటున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి స్టీఫెన్ రవీంద్ర పాత్ర, రెండోది రాధాకిషన్ రావు పాత్ర. అసలు వీటన్నిటికీ కీలకమైనటువంటి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాపింగ్ సెల్ మళ్ళీ అక్కడికే వస్తోంది, అక్కడే ఆగుతోంది. కాబట్టి కానీ ఆగాల్సింది ఇక్కడ కాదు, ఇంకొక పెద్ద లింక్ ఉంది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. అంటే ఇక్కడ వరకు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇంతవరకు కన్ఫర్డ్ ఐపీఎస్లని మాత్రమే ఇప్పటి వరకు కేసులు బుక్ అయినాయి, వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు డైరెక్ట్ ఐపీఎస్, అందులోటి అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర చుట్టూ కూడా వివాదాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్టీఫెన్ రవీంద్ర ఎందుకు ఫస్ట్ అక్కడికి ఎట్లా వెళ్ళగలిగారు? ఫోన్ ట్యాపింగ్ జరగకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఎట్లా జరిగారు? ఫోన్ ట్యాపింగ్ బాధిత పార్టీగా ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక క్రియేషన్, బీజేపీని తెలంగాణలో కార్నర్ చేయడానికి జరిగినటువంటి ఒక ఈ రాజకీయ యంత్రాంగాన్ని ఇప్పుడు బీజేపీ ఛేదించాలి, బీజేపీ టార్గెట్ చేయాలి. బీజేపీ కదిలితే తప్ప దీనికి సంబంధించి అనురాగ్ ఠాకూర్ ప్రకటన ఆల్రెడీ చూసాం. ఇప్పుడు కిషన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా స్ట్రింజెంట్గా ఉండాలి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఇప్పుడు నిర్ణయం కోసం అందరం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఏం చేస్తుంది? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఎవరిని వెళ్తారా, పిల్లేస్తారా? ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. కిషన్ రెడ్డి చేసినటువంటి మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, కేంద్ర హోంశాఖ అనుమతితో ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే చేయాలి, అలా కాకుండా చేస్తే మాత్రం కఠిన శిక్షలు తప్పవని చెప్పారు. నాకు తెలిసినంత వరకు అతి త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అవుతాయని అయితే నేను భావిస్తున్నాను. ఆ న్యూస్ కూడా త్వరలోనే చెప్పుకుంటామని దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం అయితే కొంతవరకు కరెక్టే. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో పాటు ఇంకా మరికొన్ని ఏజెన్సీస్ కూడా దిగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంట్లో మనీ ట్రాన్సాక్షన్, దీని మనీ ట్రయల్కి సంబంధించిన అంశం ఉంది, క్రైమ్ ట్రయల్కి సంబంధించిన అంశం ఉంది. వీటన్నిటినీ తరోగా ఎగ్జామిన్ చేసే క్రమంలో ఖచ్చితంగా మరికొన్ని అంశాలు, మరికొంతమంది వ్యక్తులు, మరికొన్ని సంస్థలు దిగుతాయి. మరికొంత దీని పాత్ర కొంచెం వైడన్ అవుతుంది, విస్తృతపడుతుంది. అలా మొత్తంగా ఒకటి మాత్రం వాస్తవం, అంటే ఏదైతే రాధాకిషన్ చాలా విషయాలు వెల్లడించాల్సి ఉందని వెస్ట్ జోన్ డీసీపీ చెప్పారో, ఈ నేపథ్యంలో ఆయన విచారించే క్రమంలో ఎవరైనా కొంతమంది కీలకమైనటువంటి గత ప్రభుత్వంలో నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఉంది, ఈ విషయంలో ఖచ్చితంగా ఉంది. అంటే దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇప్పుడు మనం చూస్తుంటే
రాధాకిషన్ రావు తర్వాత వేణుగోపాలరావు పేరు వచ్చింది. ఓకే. రాధాకిషన్ రావు అరెస్ట్ అయిపోయింది, తర్వాత ఆయన్ని కస్టడీకి పంపించారు. వేణుగోపాలరావు మీద తోటి విచారణ జరుగుతోంది. ఎనీ టైం వేణుగోపాలరావుని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటి నేపథ్యంలో ఈ వరుస కేసుల క్రమంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఏవన్ గారేమో ఇంకా అక్కడే ఉన్నారు, ఆయన రాలేదు. ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన విషయాలు చెప్తారో, ఆయన ఎవరి పేర్లు చెప్తారో కూడా వేచి చూడాల్సి ఉంది. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఇప్పుడే ఒక ట్వీట్ పంపించారు ఒక మిత్రుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారి కేసీఆర్కు సన్నిహితుడు రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు అధికారం అడ్డం పెట్టుకుని దాదాపు 1000 కోట్ల అక్రమ ఆస్తులు చేశారు. ఓ మై గాడ్. గండిపేట దగ్గర అతని ఫామ్ హౌస్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీల చిట్టా దొరుకుతుంది. కేసీఆర్ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు రాష్ట్ర గవర్నర్ ఫోన్ ట్యాప్ చేశాడు ప్రభాకర్ రావు. ఇతని ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేయాలి. మనం ఇన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన ఒక అంశం, ఆయన సన్నిహితుల కంపెనీలకు సంబంధించిన అంశం ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నా. ఆ దర్యాప్తు కూడా ప్రారంభం అవుతుందిలేండి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లో అప్డేట్ కూడా న్యూస్ ద్వారా చెప్పే అవకాశం ఉంది. అండ్ డెఫినెట్ గా అక్రమాస్తులు సంపాదించుకున్నారు పోలీసు అధికారులు అనేది చాలా ఓపెన్ గా క్లియర్ గా ఉన్నటువంటి సీక్రెట్. ఒక విషయం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అస్త్రాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల వ్యాపారాలు చేశారు, రకరకాల జరిగేది అనేది ఆరోపణ. ఈ ఆరోపణకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా కొన్ని కనపడుతున్నాయి. ఓకే. కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది, జరగబోతుంది, మనం వరుసగా చూస్తూ ఉండాలి. ఇట్లాగే మన వృత్తిపరంగా మనం చేసేటువంటి పని ఏంటంటే ఆ జరుగుతున్న వాటిని రెగ్యులర్గా రిపోర్ట్ చేయడం. ఇక్కడ వేణుగోపాలరావు పేరుతోటి ఆగదు. వేణుగోపాలరావుని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారంటూ కొంత ఊహాగానాలు అయితే ఉన్నాయి. అరెస్ట్ చూపిస్తారు ఆయన్ని, అంటే విచారణకి ముగింపు పలికి ఇంకా ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు ముందని. అదే సందర్భంలో వేణుగోపాలరావుకి సంబంధించిన మరో కీలకమైన అంశం ఏంటంటే వేణుగోపాలరావు రాధాకిషన్ రావు కలిసి కొంత పనులు చేశారు. ఆ కలెక్షన్కి సంబంధించి కొన్ని చేశారు, బెదిరింపులకు సంబంధించి కొన్ని చేశారు అనేది రాధాకిషన్ రావు మీద ఆల్రెడీ ఒక ఆరోపణ అయితే క్లియర్గానే ఉప్పల్ వైఎస్ఆర్ అనేటటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, వైసీపీ నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి ప్రస్థానంలో ఆయన రాధాకిషన్ రావు పేరు రాసి మరీ ఆయన చనిపోయిన పరిస్థితి, సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఆయనని ఆ కేసుని రాధాకిషన్ రావే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి ఆయన సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ తోటి సెల్ఫ్ క్లీన్ చిట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ అది అంతటితో ఆగలేదు. వేణుగోపాలరావు ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు, వేణుగోపాలరావు మీద మరికొన్ని ఆరోపణలు కొత్తగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక ఇది పరంపర ఎక్కడ ఆగుతుందో మీరు అన్నట్టుగా పెద్ద తలకాయ దగ్గర ఆగుతుందా, పెద్ద తలకాయకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అయితే ఒకటి అయితే క్లియర్, కేసీఆర్ టీము సహకారంతో కొంత చేసి ఉండొచ్చు, కేసీఆర్ టీం కోసం కొంత చేసి ఉండొచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కొంత చేసి ఉండొచ్చు. ఈ మూడు కలిపి ఈ కేసుని పెద్ద కేసు అయింది. ఈ క్రమంలోనే దీని ప్రయోజనాలు అంటే ఒకటి వాస్తవం అరవింద్ గారు, ఏదైతే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే అప్పుడు పోలీసు అధికారులు చేశారు. కాకపోతే పోలీసు అధికారులు ఈ చేస్తున్న క్రమంలో విన్నటువంటి విషయాలన్నీ కూడా అరే ఇవన్నీ మన వ్యక్తిగతంగా వాడుకోవచ్చే అని ఒక ఐడియా ఒకరికి వచ్చింది. ఆ ఐడియాని అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేశారు. 1000 కోట్లు సంపాదించుకున్నారు. లక్షల్లో అంటే తెలంగాణ వాళ్ళని చాలా దారుణంగా వాడుకొని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళతో ఆగలేదు, పక్కన కర్ణాటకలో వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారస్తుల్ని కూడా టార్గెట్ చేశారు. కర్ణాటకలో వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఎవరైనా సైబరాబాద్ తోటి ఏమాత్రం లింక్ ఉన్నా అది కూడా టార్గెట్ చేశారు. ఇవన్నీ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి వ్యాపారస్తులను టార్గెట్ చేసి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులకు ఖచ్చితంగా సైబరాబాద్ తోటో హైదరాబాద్ తోటో లింక్ ఉంటుంది, చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. కొంతమందిని మాత్రం మినహాయింపు ఇచ్చారు అంటున్నారు. ఆ మినహాయింపు ఇచ్చింది ఎవరు ఎందుకోసం, దాని అంటే వాళ్ళ కోసం వీళ్ళని టార్గెట్ చేశారా? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక పేరైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, బాలనగర్లో ఆఫీస్ ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి మేలు చేయటం కోసం, ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాంట్రాక్టులు పొందినటువంటి కంపెనీ పేరు బయటికి అప్రాప్రియేట్ టైంలో మనం బయట పెడతాం. దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి.
వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ అంశంలో ఇక మరికొన్ని అరెస్టులు, మరికొన్ని పేర్లు బయటికి రావటం, మరికొన్ని వాస్తవాలు బయటికి రావడం జరుగుతుంది. ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. విజయ్, ఫైనల్ గా ఒక విషయం ప్రస్తావించి క్లోజ్ చేద్దాం. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు, దాంతోపాటు 10వ తారీఖు బీజేపీ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. అసలు మేనిఫెస్టోలకు సంబంధించి, ఎందుకంటే ఎన్నికలు మొత్తం కూడా మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు పేర్కొంటారో వాటి చుట్టే తిరిగి ఓటు శాతం కూడా ఎక్కువగా మేనిఫెస్టో వల్లే అటు ఇటు అవుతుంది. కాబట్టి మేనిఫెస్టోలకు సంబంధించి అసలు ఎలా చూస్తారు? మేనిఫెస్టోలు గతంలో మేనిఫెస్టోలు అసలు క్లియర్ చేశారా? యాక్చువల్గా కాంగ్రెస్ మేనిఫెస్టో కర్ణాటకలో సక్సెస్ అయినటువంటి ఫార్ములా, తెలంగాణలో సక్సెస్ అయిన ఫార్ములా ఆధారంగానే రాబోతుంది అనేది క్లియర్. ఇక్కడ 500 రూపాయలు సిలిండర్ ప్రకటించారు. మనకున్న సమాచారం ప్రకారం 450 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలనేది ఆలోచన, దేశవ్యాప్తంగా ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తుంది. 30 లక్షల ఉద్యోగాలకు కల్పనకు సంబంధించి ఇదే రకమైనటువంటి. అదే సందర్భంలో రైతు రుణమాఫీ విషయంలో కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. మరికొన్ని అంశాలకు వచ్చేసరికి ప్రభుత్వ రంగ బస్సు సంస్థల్లో దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఆలోచన కూడా కనిపిస్తోంది. మరోవర్ ఇంకోటి ప్రైవేటీకరణను కూడా నిలిపివేస్తాం అన్ని రంగాల్లో అంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు బీజేపీ ఏమో ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో చేయబోయేది 2047 విజన్ కి సంబంధించి వాళ్ళు కూడా చెప్తారు. క్లియర్, నేను చెప్పినట్లుగా కర్ణాటక, తెలంగాణ సక్సెస్ ఫార్ములాని ఏదైతే దేశవ్యాప్తంగా అమలు పరిచే దిశగా వెళ్ళబోతోంది. అయితే తుక్కుగూడ సభ కూడా జరగబోతోంది. కాబట్టి తుక్కుగూడ సభలో ఇంకా తెలంగాణలో 10 లక్షల మంది జనాన్ని సమీకరించాలనేది కూడా ఆలోచనగా ఉంది. రేవంత్ నిన్న రకమైనటువంటి ఆదేశాలు కూడా క్యాడర్కి ఇచ్చారు పరిస్థితి ఉంది. 17 మంది పార్లమెంట్ సభ్యులకి, అంటే తుక్కుగూడ సభలోపే మిగతా 3 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింత విస్తృతపరిచేటటువంటి ఇక్కడ తెలంగాణ వేదికగా మరోసారి మేనిఫెస్టో అంశాలని గట్టిగా బలంగా చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజస్థాన్లో మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ మేనిఫెస్టో విషయంలో బీజేపీ కూడా మేనిఫెస్టో కమిటీ ఆల్రెడీ దఫాలుగా మీటింగ్లు కూడా జరిగినట్టుకుంది. అయితే దాని విషయంలో బీజేపీ మేనిఫెస్టో విషయంలో కొంత రాజ్నాథ్ సింగ్ దాని ఏంటంటే ఒక విస్తృతమైనటువంటి అభివృద్ధి జరిపాము, బియాండ్ ద బ్యారియర్స్ అభివృద్ధి చేస్తాం. అంటే ఎక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు అన్నట్టుగా దేశవ్యాప్తంగా అభివృద్ధిని అభివృద్ధి అనేది ఫోకస్గా వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే రకమైనటువంటి ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం మరి 2 మేనిఫెస్టోలు ఏ విధంగా ఉంటాయో, వాటికి సంబంధించి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించాం. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.